కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధిపతి. వారి సోదరుడైన నాగేంద్రబాబు గారు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఖచ్చితంగా ఈ రోజుకి సంవత్సర కాలం అవుతుంది. ఒక ప్రత్యేకమైన లెటర్ని విడుదల చేసినటువంటి సందర్భం. బహుశా రాజకీయాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఫలానా వ్యక్తికి నేను మంత్రివర్గంలో తీసుకోవడానికి నిర్ణయించుకున్నాను అని వ్రాతపూర్వకంగా లెటర్ రాసి పబ్లిష్ చేసినటువంటి సంఘటన భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా ఉండదు. ఆ లెటరు పూర్తిగా మీ అందరికీ చదివి వినిపిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి బీరా మస్తానరావు గారు, సానా సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీ ఆర్ కృష్ణయ్య గారులను ప్రకటిస్తున్నాము. ఇది ముగ్గురు రాజ్యసభ సభ్యుల్ని ప్రకటిస్తున్నటువంటి సందర్భం కూటమి. దానిలో ఇద్దరు తెలుగుదేశం వారు, ఒకరు బీరా మస్తానరావు గారు, రెండు సానా సతీష్ గారు. బీరా మస్తానరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే వెళ్ళి తెలుగుదేశంలో చేరి రాజీనామా చేసి మళ్ళా ఎన్నిక కాబడుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారు, ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై రాజీనామా చేసి ఆయన బీజేపీ నుంచి ఎన్నిక కాబడుతున్నాడు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించేటటువంటి అంశం ఇది. ఇదిలా పెడితే సానా సతీష్ గారు మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ప్రకటన సందర్భంగా కింద 2 లైన్లు రాశారు. అది చాలా ఇంపార్టెంట్. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది. కింద నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు. ఖచ్చితంగా ఇది 9/12/2024 రాసి విడుదల చేసినటువంటి లెటర్. ఇంతవరకు అమలు కాలేదు, అవుతుందని గ్యారంటీ లేదు. మరి మంత్రివర్గంలోకి ఇంతవరకు ఆయన్ని తీసుకోలేదు. కారణాలు ఏంటో తెలియదు. తీసుకోవడానికి ఎవరన్నా డ్రాప్ చేయాలంటే డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఒక్క సీటు ఖాళీగా పెట్టారు. ఎవరి కోసం పెట్టారు అంటే నాగబాబు గారి కోసమే పెట్టారని చెప్తారు. లేదా తెలుగుదేశం ఎవరన్నా నాకు మంత్రి ఇవ్వలేదు సార్, మీరు ఇవ్వకపోతే ఎలాగంటే నీ కోసమే అది అట్టి పెట్టానా అని చెప్తారు. లేదంటే వంగవీటి మోహన్ రంగా గారు తనయుడైనటువంటి రాధా గారిని పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మంత్రివర్గంలో చేయటం కోసమే నేను ఖాళీ అట్టి పెట్టానని ఆయన చెప్తాడు. చూసారా, రాజకీయాల్లో ఇంత చక్కని మోసాన్ని ఎవరైనా చేయగలుగుతారు? ఎవ్వరూ చేయలేరు. ఆ ఒక్కటి చేయగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఏ విధమైన సందేహము లేదు. ఇవాళ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుని నిర్ణయాన్ని రాతపూర్వకంగా ప్రకటించవలసిన అవసరం ఎందుకు వచ్చిందో, ప్రకటించిన తర్వాత సంవత్సర కాలం కాముగా ఉండవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో నైతికంగా ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ లెటరు చంద్రబాబు నాయుడు గారు రాయటాన్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే, నారా చంద్రబాబు నాయుడు గారి ఓవర్ మెచ్యూరిటీకి సంబంధించినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే మితిమీరిన అతి తెలివితేటల వల్ల ఈ లెటర్ రాసి పత్రికలకు విడుదల చేశారు. ఈ లెటర్ రాయించుకున్నటువంటి అన్నదమ్ములిద్దరూ పాపం, వారిని చూస్తుంటే ఇది వారి ఇన్మెచ్యూరిటీకి సంబంధించిన అంశంలాగా కనిపిస్తుంది. అంటే రాజకీయ పరిజ్ఞానం, పరిపక్వత లేని మనుషులుగా నేను భావిస్తున్నాను. లేకపోతే ఈ పిచ్చి లెటర్ రాయించుకోవటం ఏంటి, అమలు చేయకోకుండా అట్టి పెట్టడం ఏంటి? లేదండి, ఈ లెటర్ రాశాను కానీ నేను ఈ లెటర్ని నేను అమలు చేయలేను, నేను ఆయనకి ఇవ్వను అని చెప్పేస్తే ఒక మాట సరిపోతుంది. ఆ మాట చెప్పడంలా పోనీ ఇంకో రకంగా చేయొచ్చు. ఈ లెటర్ని నలిఫై చేయాలంటే దీనికి దహన సంస్కారాలు కూడా చేయొచ్చు. ఏ విధంగా దహన సంస్కారాలు చేయొచ్చు అంటే, నాగబాబు గారే ప్రకటించవచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు విశాల హృదయంతో నాకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానన్నారు, కానీ నేను మంత్రివర్గంలో చేరను, మా తమ్ముడికి సపోర్ట్గా ఎమ్మెల్సీగా ఉండి ప్రజాసేవ చేస్తాను. బాగుంది కదా, చంద్రబాబు నాయుడు గారికి ఏమీ చెడ్డ పేరు రాదు. ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు నాకు అర్థం కాల. లేదంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పొచ్చు, అయ్యా అన్నదమ్ములు ఇద్దరు ఉన్నాం, అన్నదమ్ములు ఇద్దరు మంత్రివర్గంలో ఉండటం సమంజసం కాదనే ఉద్దేశంతో నేను మా అన్నగారిని మంత్రివర్గంలోకి చేర్చడానికి నేను సుముఖంగా లేను అని చెప్పొచ్చు. ఈ 2 మాటలు చెప్తే
నారా చంద్రబాబు నాయుడు గారు హామీని నిలబెట్టుకోకుండా పోయాడనేటువంటి అపకీర్తి కూడా ఆయనకి లేకుండా పోతుంది. మరి చెయ్యొచ్చు కదా అంటే ఇంకో ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే బాబు కొడుకులు ఇద్దరు ఉండొచ్చు కానీ మంత్రివర్గంలో అన్నదమ్ములు ఇద్దరు ఉండకూడదా అని ఎవడో నాబోడు అంటాడు, లేదా జనసేనులు అంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఎందుకు చెబుతున్నానంటే దేశ రాజకీయాల్లో చాలామంది నాయకుల్ని చూసాం ఇలాంటి మోసాలు చేస్తూ జనసేన పార్టీని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేమంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మాది పవిత్రమైన బంధం 15 సంవత్సరాలు ఉంటుంది. ఉంచండి, 15 సంవత్సరాలు కాకపోతే జీవితాంతం ఈ పవిత్ర బంధాన్ని అట్టిపెట్టుకోండి, కానీ ఈ లెటర్కు మాత్రం పవిత్రత లేదు అనేది మాత్రం చెప్పేయండి. ఈ లెటర్ రాసి సంవత్సరమైన సందర్భంగా నేను ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను.